చైనా తొలిసారి అధునాతన ఆయుధాల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వాటిలో జెట్ ఫైటర్లు, క్షిపణులు, యుద్ధానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఉన్నాయి. అవి అగ్రరాజ్యం అమెరికా సైన్యంతో ఉండే ఆయుధాలతో సమానమని చైనా సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. రెండో ప్రపంచ యుద్దంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్ ఎంతో అట్టహాసంగా ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ పరేడ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆయన సతీమణి పెంగ్ లూయాన్ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరుగుతున్న ఈ మిలిటరీ పరేడ్ ను వీక్షించేందుకు చైనీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వందలాది సైనిక బలగాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై ఐక్యతను చాటారు. తమను వాషింగ్టన్ గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న అమెరికాకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్నకు బలమైన సందేశం పంపారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి నిన్న బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బీజింగ్ కు చేరుకున్నారు. 2019 తర్వాత ఆయన చైనాను సందర్శించడం ఇది రెండోసారి. షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు మిలిటరీ పరేడ్ సందర్భంగా సమావేశమయ్యారు. China and its people, while making significant contributing country for peacekeepers among the maritime deterrent and combating capability. చైనా మిలిటరీ పరేడ్ ద్వారా తన సైనిక శక్తిని, అధ్యక్షుడు జిన్పింగ్ నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది. గట్టి బందోబస్తుతో కూడిన ఈ పరేడ్కు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కూడా ఆహ్వానించింది.